హైవేస్ గండికోట రహస్యం. అమ్మాయి వైష్ణవికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చావును వెతుక్కుంటూ వచ్చింది, చావు కోసమే ఈ అబ్బాయిని పిలిచిందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు ట్విస్ట్, లోకేష్ కూడా చనిపోవాల్సింది, లోకేష్ బతికేశాడు. లోకేష్ వాళ్ళ మామ ఫోన్ చేసి పిలిపించడం మంచిదైంది. ఇక్కడే లోకేష్ వాళ్ళ మామకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకు? పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే 3 నెలలుగా రెక్కి అంట, 3 నెలలుగా. ఏమని? ఈ లోకేష్ని అదేవిధంగా ఈ అమ్మాయి వైష్ణవి ఇద్దరిని చంపాలని. అంటే హనుమన గుత్తి వాళ్ళ ఊరు ఏదైతే ఉంది ఎర్రగొంటల దగ్గర, ఆ ఊరిలో ఉన్న వాళ్ళు స్కెచ్ చేశారు, అంతేనా? లేదన్నప్పుడు ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళ ఏంటి ఆ స్కెచ్? ఇద్దరు ఒకే కులం, ఓకే, అండ్ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు పక్కపక్క ఊర్లో పక్కపక్క ఇళ్ళు. బట్ ఆ పిల్లడు 10th తప్పాడు, ఈ అమ్మాయి 10th పాస్ అయింది, అండ్ వాడు జులాగా తిరుగుతున్నాడు, ఈ అమ్మాయి చక్కగా చదువుకుంటా ఉంది. అయినా సరే ఆ పిల్లడితో వద్దు అంటే మళ్ళీ ఆ పిల్లడితో ఈ పిల్ల ఉంటూ ఉంది, చిన్నపిల్ల అయినా కానీ. ఈ విషయం పిల్లల అమ్మా నాన్నకి తెలిసింది, వాళ్ళ బంధువులకు తెలిసింది, వద్దు అని చెప్పారు. ఊర్లో ఎంటలాగా ఉండేది, ఊరు వదిలిపెట్టిపోయింది అన్నారు. పొద్దుటూరు వచ్చారు. ప్రొద్దుటూరు వచ్చాక కాలేజీలో జాయిన్ అయ్యాక కూడా ఎగైన్ ఈ పిల్లడితో చట్టా పట్టుకున్న అమ్మాయి తిరగడం చాలా చోట్ల చూశారు చాలామంది. మధ్యలో గండి కూడా చాలాసార్లు వచ్చిందంట ఈ పిల్లడితోనే కలిసి. ఈవెన్ మొన్న కూడా ఈ పిల్లడికి మెసేజ్ పెట్టింది ఈ అమ్మాయి, గండికోట వెళ్దాము రా అని. సో ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్, ఆ అమ్మాయి ఎప్పుడు ఎటా వెళ్తుంది ఏంటి, ఇదంతా కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. అండ్ ఈజీగా చంపడానికి స్కోప్ ఎక్కడ ఏంటని వెతుక్కున్నారు. దెన్ గండికోట ఎటు వాడు వచ్చేసాడు, ఈ పిల్ల ఒకటి అక్కడ ఉంది, అండ్ అటు ఇటు తిరుగుతుండిద్ది, దొరికి పడితే చంపేద్దాం. లోకేష్ ఈ పిల్ల ఇద్దరు రూమ్లో ఉండి అక్కడి నుంచి బయటకు కనుక వస్తే అక్కడ అక్కడ చంపేద్దాం. అసలు ఇంత దారుణంగా ఉన్నారంటే అండి, నేను అదే చెప్తాను. ఊళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది వాడికి సంబంధం లేకపోయినా వాడి కులం అన్నప్పుడు లేదన్నప్పుడు వాళ్ళ ఊరు అన్నప్పుడు కూడా పక్కూరోడితో చాలా క్రూయల్గా ఉంటారండి. సిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా, ఈ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఎక్కువ ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళ నుంచి ఒక రకంగా దూరం ఉండి బతికేస్తున్నట్టే. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు పరువు అంటూ, కులం అంటూ, మా వంశం అంటూ, మా ఇంటి పేరు అంటూ, మా వీధి అంటూ, మా ఊరు అంటూ ఎంత క్రూయల్గా ఉంటారనేది ఇదొక ఎగ్జాంపుల్. పోలీసులు అయితే మరలా చెప్తున్నా, పోలీసులు అయితే మొత్తం గూగుల్ టికెట్ రికార్డ్స్ మొత్తం తీసుకొచ్చి చూస్తున్నారు. అండ్ ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఎప్పటికప్పుడు చాట్ డిలీట్ చేసిందా లేదా, అండ్ దానికి సంబంధించేసి ఇంట్లో వాళ్ళ ఫోనే కాబట్టి అమ్మ ఫోన్ కాబట్టి ఆమె ఫోన్ ఇంకెవరైనా వాడుతున్నారా లేదా ఈమెయిల్ తీసుకుందా, ఈ అకౌంట్తో వేరే చోట ఎవరైనా లాగిన్ చేసేసి మొత్తం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉన్నారా, ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలాలి. స్టిల్ ఈ లోకేష్ మీద నిఘా ఉంది, స్టిల్ లోకేష్ మామ చరణ్ మీద నిఘా ఉంది, వైష్ణవి యొక్క పేరెంట్స్ మీద నిఘా ఉంది, వైష్ణవి బంధువుల మీద నిఘా ఉంది, వైష్ణవి యొక్క అన్నదమ్ముల మీద నిఘా ఉంది. ఓవరాల్గా ఎక్కడ తిరుగుతుంది కేసు అంతా అంటే వైష్ణవి లోకేష్ కామన్గా తెలిసినటువంటి వాళ్ళ కులకుల దగ్గర మొత్తం తిరుగుతూ పోతా ఉంది. చంపడం కోసం బయట నుంచి అరువు తెచ్చుకొని ఉండవచ్చు, బట్ మ్యాక్సిమం వీళ్ళ బంధువుల్లోనే ఇక్కడ చంపుకున్నారని చెప్పేసి పోలీసు సూచాయిగా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. మరలా చెప్తున్నా, ఇక మీదట అన్నా కానీ పిల్లలు అన్న వాళ్ళు చదువుకోండి. మీ కళ మీద నిలబడ్డాక పలానా నచ్చారమ్మని చెప్పండి, చేస్తారు. లేదు ఎంక్వైరీ చేశాక వాళ్ళు కరెక్ట్ కదని మీకు చెప్తే అబ్జర్వ్ చేసి క్రాస్ చెక్ చేసి మీరు కూడా కరెక్ట్గా వాళ్ళతో మన లైఫ్ బాగుదనుకుంటే దూరంగా జరిగిపోండి. చదువుకున్న వయసులోనే స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రేమలు అంటూ స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టు బయటకు వెళ్ళిపోతూ ఎందుకు అనవసరంగా లేనిపోయిన వాళ్ళకి మీరు బలి అవ్వాలి? అండ్ ఎంత చెప్పినా సరే కొంతమంది మూర్ఖంగా ఉంటూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చాక, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక, వెబ్ సిరీస్ వచ్చాక ఇంకా ఘోరంగా తయారైపోతున్నారు. అరే వాడికి సంబంధమే లేదు అసలు, అనిసోడు చంపేస్తాడు. ఏంటంటే మా ఊరు అమ్మాయి, ఏంటంటే మా కులం అమ్మాయి, ఏంటంటే మా బంధువుల అమ్మాయి, ఏంటంటే మా ఇంటి పేరు అమ్మాయి. ఎక్కడో అటువంటిది జరిగింది చెప్పి మనకు తెలుస్తూ ఉంది.